అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సునన్ అబీ దావూద్ అబూ హురైరా రదియల్లాహు తాలాను వారి యొక్క కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఒక హదీస్ మన వరకు చేరవేయబడింది సోదరులారా. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భోజనము గురించి చెప్పబడింది. ప్రవక్త గారి ముందు భోజనం పెట్టినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ భోజనము తమకి ఇష్టమైతే ఇష్టంగా తినేవారు. ఒకవేళ ఇష్టం లేని భోజనం అయితే దాన్ని విడిచిపెట్టేసేవారు, తినకుండా వదిలిపెట్టేవారు. అంతేకాని అందులో లోపాలు వెతికేటటువంటి వారు కాదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి అన్నం లేక ఎంతోమంది ప్రపంచంలో బాధపడుతున్నారు. భోజనాన్ని దాంట్లో లోపాలు ఎన్నడము, మనము ఇతర మాటలు చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు. మనము భోజనాన్ని ఇష్టంగా తినాలి, లేకపోతే దాన్ని మనకు ఒకవేళ ఇష్టం లేకపోతే దాన్ని విడిచిపెట్టాలి. కానీ అన్నం ఏదైతే అల్లాహ్ తబారక్ వ తఆలా మన ఆహారాన్ని ప్రసాదిస్తాడో అల్లాహ్ యొక్క అనుగ్రహాలలో లోపాలు వెతకడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పద్ధతి మనం అనుసరించాలి. ఎందుకంటే అన్నం లేక ఈరోజు ప్రపంచంలో చాలామంది బాధపడుతున్నారు. మనం భోజనం చేసిన తర్వాత కూడా అల్లాహ్కు మనము కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.